నాయకుడు నారా లోకేష్ ఇవాళ రాత్రికి విజయవాడ రానున్నారు. గత నెల 14 నుంచి ఢిల్లీలోనే ఉన్న లోకేష్ రాత్రి 8:30 గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. లోకేష్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా లోకేష్ రాజమండ్రి వెళ్తారు. ఇవాళ ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు బెయిల్ రాకుంటే రేపు జైలులో లోకేష్ ములాఖత్ అయ్యే అవకాశం ఉంది. టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ ఇవాళ రాత్రికి విజయవాడ రానున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ అడిగి తెలుసుకుందాం. మోహన్, గుడ్ మార్నింగ్ శిరీష. ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే టీడీపీ శ్రేణులందరూ కూడా లోకేష్ రాకపైనే చర్చించుకుంటున్నారు. గత నెల 14వ తేదీన ఢిల్లీ వెళ్లి అక్కడ న్యాయ పోరాటం చేస్తూ అక్కడి నుంచే పార్టీకి దిశానిర్దేశం చేస్తూ అలాగే నేషనల్ మీడియా అంతా కూడా మొత్తం అన్ని ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ ఇచ్చి ఇక్కడ జరుగుతున్న విషయాన్ని నేషనల్ వైడ్ గా స్ట్రాంగ్ గా వినిపించిన నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా టీడీపీ సీనియర్ నాయకులు కావచ్చు వీళ్ళందరూ రాష్ట్రపతిని కలవడం కూడా జరిగింది. ఈ కలిసిన వెంటనే చంద్రబాబు అవినీతి ఆరోపణలతో అన్యాయంగా కేసు పెట్టి కావాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ప్రభుత్వాన్ని దుయ్యబెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు గత వారం కూడా వస్తారని వార్తలు వచ్చిన నేపథ్యంలో వచ్చి యువగళం స్టార్ట్ చేస్తారనే నేపథ్యంలో సీనియర్లందరూ కూడా ఒక వారం రోజులు టైం తీసుకొని వెళ్తే బాగుంటుందని చెప్పేసి చెప్పడంతో లోకేష్ కూడా వారి మాట తీయలేక ఓకే అనడంతో అలాగే మోహన్ ఇవాళ ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు బెయిల్ రాకుంటే రేపు జైలులో లోకేష్ ములాఖతే అయ్యే అవకాశం కనిపిస్తుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఈ రోజైతే ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ అనేది ఉంది. బట్ అది యాక్చువల్ గా ఈ స్కిల్ స్కామ్ సంబంధించిన కేసు కాదు. ఇది యాక్చువల్ గా ఇది ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ వచ్చినటువంటి కేసు. ఈ నేపథ్యంలో ఈ రేపు ములాఖత్ అనేది ఖచ్చితంగా లోకేష్ చంద్రబాబుని కలవనున్న నేపథ్యంలో కలిసిన తర్వాత ఫుల్ క్లారిటీ తీసుకొని చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలను బట్టి బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడి ఎలాగ యోగాలను ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ రోజు సాయంత్రానికి మధ్యాహ్నానికి విజయవాడ చేరుకొని అక్కడి నుంచి సాయంత్రానికి రాజమండ్రి రావడం, రాజమండ్రిలోనే కుటుంబ సభ్యులందరూ తల్లి నారా భువనేశ్వరి అలాగే భార్య నారా బ్రాహ్మణి వీరిద్దరు కూడా రాజమండ్రిలోనే ఉండడంతో ఇక్కడికే వచ్చి స్వయంగా ఇక్కడి నుంచే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం. ఏదైతే లోకేష్ రాగానే పార్టీ కార్యక్రమాలను స్పీడ్ చేయాలి, ఎందుకంటే పార్టీ కార్యక్రమాలన్నీ స్లో అయినాయి, కార్యకర్తలందరూ కూడా నిరుత్సాహానికి వెళ్తున్నారనే ఒక ఇండికేషన్ ఉండడంతో డెఫినెట్ గా పార్టీ కార్యక్రమాలు స్పీడ్ చేయాలి, ప్రజల్లోనే ఉండాలి, ప్రజల్లోకే వెళ్ళాలని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షన్ జైలు నుంచి చంద్రబాబు ఇచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా స్పీడ్ అవుతాయని చెప్పేసి లోకేష్ వచ్చిన వెంటనే స్పీడ్ అవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ వచ్చిన వెంటనే మరిన్ని కార్యక్రమాలు, ఎందుకంటే భువనేశ్వరి కూడా వచ్చే వారం నుంచి బస్సు యాత్ర ఉంది. అలాగే ఈ లోకేష్ కూడా యోగాళం స్టార్ట్ చేస్తే పబ్లిక్ లోనే ఉంటారు కాబట్టి డెఫినెట్ గా ఒక జోష్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయని టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతుంది శిరీష. రైట్, థ్యాంక్ యూ మోహన్.